తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ చూద్దాం. మంచిర్యాల జిల్లా జిన్నారంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిమ్ బాక్స్ టెక్నాలజీని ఉపయోగించి 2 గంటల్లో 50,000 సెకండ్లు కాల్స్ మాట్లాడినట్లు టెలికాం అధికారులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరి నుంచి సిమ్ బాక్స్ పరికరాలు, పలు సంస్థల సిమ్ కార్డులు, 8 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, బైక్లు స్వాధీనం చేసుకున్నామని మంచిర్యాల డీసీపీ భాస్కర్ వెల్లడించారు. భువనగిరి జిల్లా రాయగిరిలో దారుణం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన లావణ్య తన భర్త రవిని వదిలి గత కొంతకాలంగా తన తల్లి దగ్గర నివాసం ఉంటుంది. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో మొదటి భార్య లావణ్యపై రెండవ భార్యతో కలిసి రవి కత్తితో దాడి చేశాడు. దీంతో భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు హాస్పిటల్కు తరలించారు. నల్గొండ పాత బజార్ చౌరస్తాలో ఉద్రిక్తత నెలకొంది. 2 రోజుల క్రితం ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన నర్సింహ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో పోలీసులు కావాలని టార్చర్ చేసి మనస్తాపానికి గురయ్యే విధంగా చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. సూసైడ్కు కారణమైన ఎస్ఐ సైదులను సస్పెండ్ చేయాలని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామ శివారులోని ఓ వాగులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. వంతెన సమీపంలోని వాగులో మృతదేహం తేలియాడుతూ ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నీటిలో నుంచి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు.